అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంతో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎంతగా నమ్మిన ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేస్తారు. దీనివల్ల మీరు మానసికంగా డిప్రెషన్లోకి పోవచ్చు. జాగ్రత్తగా ఉండండి. లోకల్లో డబ్బే అంతా అని తెలుసుకోండి. డబ్బు ఉంటే మీరే రాజు, మీరే మంత్రి. ఈరోజు మీ ఆరోగ్యం సహకరించినందున మీరు మీ పని మీద శ్రద్ధ ఉంచలేకపోతారు. చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది. ఆకాశం మరింత ప్రకాశవంతంగా, పూలు మరింత రంగులమయంగా, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మరింత మెరుస్తూ కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ప్రేమలో మునిగారు. మీరు ఈరోజింట్లో పాత వస్తువులు కింద పడిపోయి ఉండటం చూస్తారు. ఇది మీకు మిచ్చిన నాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ మీరు ఈరోజు అనుభూతి పొందనున్నారు. మీ తండ్రిగారు మీ కొరకు ఒక ప్రత్యేకమైన బహుమతి తెస్తారు. రాజకీయ, కళా రంగాల వారికి పలుకుబడి పెరుగుతుంది. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. నూతన వ్యక్కుంభు పరిచయమవుతారు. ఆరోగ్య నైతికత విషయానికి వస్తే ఈరోజు మీరు శుభవార్తలు వింటారు. నూతన ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. గౌరవ మర్యాదలకు లోపం ఉండదు. అనవసర వ్యయ ప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. ఆరోగ్య నైతికత విషయానికి వస్తే సినిమాలు, రాజకీయాలు, ప్రభుత్వ రంగాలకు చెందిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. గతంలో చేసిన కృషికి ఫలితం అందుకుంటారు. దూరంలో ఉన్న పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనలాభం విషయానికి వస్తే ఉన్నత విద్య, రక్షణ, న్యాయ, రవాణా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యాసంస్థల్లో ప్రవేశానికి అనుకూలం. ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. సమావేశాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. పరమశివుడి ఆరాధన చేయండి. ప్రేమ, స్నేహం విషయానికి వస్తే పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రుణ ప్రయత్నాలు, పెట్టుబడుల విషయంలో పెద్దవారి సహకారం లభిస్తుంది. పన్నులు, బీమా, పెన్షన్, గ్రాట్యుటీ వ్యవహారాలకు అనుకూలం. మెడికల్ క్లెయిములు మంజూరవుతాయి. గాయత్రీ మాతను జపించండి. శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. సమావేశాల్లో ముఖ్య పాత్ర పోషిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. పరిశ్రమలు, వ్యవసాయం రంగాల వారికి అవసరానికి నిధులు సర్దుబాటు అవుతాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. అమ్మవారి ఆలయాన్ని దర్శించండి. ప్రేమానుబంధాలు బలపడతాయి. చిన్నారులు, ప్రియతముల విషయంలో శుభపరిణామాలు సంభవం. సినిమాలు, టెలివిజన్, క్రీడలు, విద్యా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అకాల భోజనాదుల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత మంచిది కాదు. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించరాదు. అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది. నూతన ఆభరణాలు సేకరిస్తారు. లక్కీ సంఖ్య 37. లక్కీ కలర్ సున్నం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.